నమస్కారం. మనం రోజుకు 3 పూటలా భోజనం చేస్తాం. కానీ ఆ ఆహారంలో అసలు ప్రాణం ఉందా అని ఎప్పుడైనా ఆలోచించారా? ఒక ఎండిన గింజను భూమిలో నాటితే అది మొలకెత్తి మహావృక్షమవుతుంది. ఎందుకంటే దానిలో ప్రాణశక్తి దాగి ఉంది. అదే వేయించిన గింజను భూమిలో నాటితే ఏమవుతుంది? ఏమీ జరగదు. ఎందుకంటే దానిలోని ప్రాణం పోయింది. దీనినే ఆయుర్వేదంలో సజీవ ఆహారం మరియు నిర్జీవ ఆహారం అని పిలుస్తారు. మన శరీరంలోని కణాలు నిరంతరం పుడుతూ చనిపోతూ ఉంటాయి. ఈ ప్రక్రియ సరిగ్గా జరగాలంటే మనం తీసుకునే ఆహారంలో చైతన్యం ఉండాలి. డబ్బాల్లో నిల్వ ఉంచిన పదార్థాలు, ప్యాకెట్లలో దొరికే చిప్స్, బిస్కెట్లు లేదా నెలల తరబడి నిల్వ ఉండే ప్రాసెస్ చేసిన ఆహారాన్ని మనం మృత ఆహారం లేదా డెడ్ ఫుడ్ అంటాం. వీటిలో క్యాలరీలు ఉంటాయి, కానీ మన శరీరానికి కావలసిన ప్రాణశక్తి ఉండదు. ఆధునిక పరిశోధనల ప్రకారం సజీవ ఆహారంలో ఎంజైమ్స్ అనే అద్భుతమైన జీవకణాలు ఉంటాయి. ఇవి మన కణాల్లోని వ్యర్థాలను శుభ్రం చేసి క్యాన్సర్ కణాలు పెరగకుండా అడ్డుకుంటాయి. క్యాన్సర్ అనేది ప్రాణం లేని కణాలు అదుపు తప్పి పెరగడమే. మనం ఎప్పుడైతే తాజా పండ్లు, మొలకెత్తిన గింజలు, ఆకుకూరలు వంటి సజీవ ఆహారాన్ని తీసుకుంటామో అప్పుడు మన శరీరంలో ఓజస్సు అనే శక్తి పెరుగుతుంది. ఇది ఒక రక్షణ కవచంలా మారి క్యాన్సర్ వంటి వ్యాధులు మన దరి చేరకుండా కాపాడుతుంది. ఒక సెల్ ఫోన్ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి విద్యుత్ ఎలా అవసరమో మన శరీరాన్ని ఛార్జ్ చేయడానికి ఈ ప్రాణశక్తి అవసరం. వండిన ఆహారం కన్నా వండని సహజ సిద్ధమైన ఆహారంలో ఈ శక్తి 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? బాగా వేయించిన పదార్థాలు తిన్నప్పుడు శరీరం బద్ధకంగా ఉంటుంది, కానీ తాజా పండ్లు తిన్నప్పుడు ఎంతో ఉత్సాహంగా అనిపిస్తుంది. దీనికి కారణం ఆ ఆహారంలో ఉన్న జీవమే. సైన్స్ పరంగా చూస్తే ప్రాసెస్ చేసిన ఆహారంలో ఉండే ప్రిజర్వేటివ్స్ మన డిఎన్ఏను దెబ్బతీసి క్యాన్సర్కు దారితీస్తాయి. అదే సజీవ ఆహారంలోని యాంటీఆక్సిడెంట్స్ ఆ నష్టాన్ని పూడుస్తాయి. క్యాన్సర్ను నివారించాలంటే మన ఆహారంలో కనీసం 50% వండని సజీవ పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. ఇది కేవలం ఆహారం మార్చుకోవడం కాదు, మన శరీరానికి తిరిగి ప్రాణం పోయడం. ప్రకృతి మనకు ఇచ్చిన ప్రతి ఆహారం ఒక ఔషధమే. ఆ శక్తిని గ్రహించినప్పుడు మన కణాలు తిరిగి యవ్వనంగా, ఆరోగ్యంగా మారతాయి. అందుకే మీ ప్లేట్లో ప్రాణం లేని పదార్థాల కన్నా ప్రాణశక్తి ఉన్న ఆహారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. జీవం ఉన్న ఆహారాన్ని తింటేనే శరీరం జీవంతో కళకళలాడుతుంది. ఈ చిన్న మార్పు మీ జీవితకాల ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. ధన్యవాదాలు.